గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దాగుడు మూతలాడుతున్నట్టుగా అర్థమవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ కి యూటర్న్ తీసుకున్నారు. బట్ ఇంతలోనే జూపల్లితో భేటీ అయ్యారు ఆయన. ఇవాళ ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఇంటికి మంత్రి జూపల్లి వెళ్తున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులు, ఇబ్బందులపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. నేతల సమన్వయంపై హామీ ఇచ్చారు జూపల్లి కృష్ణారావు. ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ ను కృష్ణమోహన్ కలిసే అవకాశం ఉంది. కృష్ణమోహన్ కాంగ్రెస్ లోనే కొనసాగేలా చూసేందుకు ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. మరింత సమాచారం టీవీ ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, మళ్ళీ ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడం లాంఛనమేనా? రైట్, నిన్న నైట్ నుంచి కూడా కీలక డెవలప్మెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే రాత్రి మాజీ స్పీకర్ పోచారం ఇంట్లో కాంగ్రెస్ లో రీసెంట్ గా చేరిన బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ ఉన్న పోచారం ఇంట్లో సీఎం కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలతో డిన్నర్ ఏర్పాటు చేశారు. సో ఆ డిన్నర్ కి చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. ఈ రోజు ఉదయమే దానికి కంటిన్యూస్ గా గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మొన్ననే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో కేటీఆర్ ని కలిసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కూడా ఈ రోజు మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే కృష్ణమోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ చెప్పారు, తాను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను టెక్నికల్ గా అంటూ. దాంతో బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ పాలమూరు రివర్స్ మైగ్రేషన్ అంటూ బీఆర్ఎస్ ప్రచారం కూడా చేసుకుంది. సో ఇప్పుడు అదే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మళ్ళీ ఇప్పుడు జూపల్లి వెళ్ళడం కొంత బుజ్జగింపులు అయితే జరిగినట్లుగా కనిపిస్తుంది. అక్కడ లోకల్ గా ఉన్న రాజకీయ సమస్య, అక్కడ ఉన్న స్థానిక నేతలను కాదని కృష్ణమోహన్ రెడ్డిని తీసుకున్నారని స్థానిక నేతలు అసంతృప్తిగా ఉండడం, పాత నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కృష్ణమోహన్ రెడ్డి కూడా కొంత పార్టీపై అసంతృప్తిగా ఉండడం, ఇవన్నీ నేపథ్యంలో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, బ్యాక్ టు హోమ్ అని కృష్ణమోహన్ రెడ్డి అనుకున్నారు. కాకపోతే ఈ నేపథ్యంలోనే జూపల్లి ఇప్పుడు ఇంటికి వెళ్ళడం, సీఎంతో కల్పిస్తాను, సీఎంతో హామీ ఇప్పిస్తానని మాట కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో మరికొద్ది సేపట్లో ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడే అవకాశం మీద కనిపిస్తుంది. ఇద్దరు కలిసి హైదరాబాద్ చేరుకొని అక్కడ నుంచి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కలిసి అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే కృష్ణమోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సరితా తిరుపతి ఎవరైతే ఉన్నారో గతంలో గద్వాల నుంచి పోటీ చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా తనను మాత్రమే అక్కడ ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ అయితే కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టారు. సో ఆ విషయంలోనే హట్టై కేటీఆర్ను కలిసినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ తో కూడా చెప్పి కేసీఆర్ను కలవడానికి కూడా ఈ 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జూపల్లిని కలవడం, జూపల్లితో కలిసి వచ్చి మళ్ళీ సీఎంను కలుస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది.